ఏం శాలరీలే బాబు, ఇవి రావడం కన్నా వెళ్ళిపోవడం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఏదో ఒకటి చేసి మంచి బిజినెస్ చేసి ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా దర్జాగా బతుకుతా. ఎవడేం పీకుతాడో చూస్తా. ఎవరు వచ్చినట్టున్నారు? Excuse me. எவரா மீரண்டா? ராம், இன்கம் டாக்ஸ் சொல்லண்டா. இன்கம் டாக்ஸ் அல்ல. உங்க வீட்ல black money இருக்கு. இன்ஃபர்மேஷன் வந்தாச்சு. We are from income tax department. Officer, ఇన్ఫర్మేషన్ ఇరికా? ఏం సార్ ఆయన బూతులు మాట్లాడుతున్నాడు? We are from income tax department. We have search warrant. వెళ్ళి ఆ మూల కూర్చోండి. మూల కూర్చో. Search. అయినా మన ఇంట్లో ఏముందని? సెర్చ్ ఇలా కూడా చేస్తారా? రామ్, ఏదో ఒకటి చేయి రామ్. Excuse me. సార్, వేడి వేడిగా టిఫిన్ చేస్తారా? నీ ఏదో ఒకటి చేయమంటే టిఫిన్ కాదు, ఇబ్బుందో. ఏం చేయమంటావు? ఏం జేబులో చేయమంటారు? సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం, నా మాట వినండి. మా దగ్గరే ఉంటుంది సార్. వీళ్ళ నాన్న నాకు పెళ్లి కట్నం కూడా వెళ్ళదు సార్. మధ్యలో మా నాన్న గురించి ఎందుకు? అంటే ఏదో చెప్పను కదా, అందుకని. ఏంటమ్మ గారు, ఎవరిల్లు? ఇన్కమ్ ట్యాక్స్ వచ్చారు. టాక్సా అంటే టాక్సీ డ్రైవర్లా? ఆయన వాళ్ళెందుకు పైకి వచ్చారు? ట్యాక్స్ అంటే టాక్సీ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు కాదే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. అంటే ఇప్పుడు నీకు చెప్పే ఓపిక లేదా బాబు? అంటే మన దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయో లెక్క చూపించి ట్యాక్స్ కట్టకపోతే జైలు వేస్తారు. డబ్బులు ఎక్కడ పెట్టారు? గోల్డ్లోనా, ఏసీలోనా, ఫ్రిడ్జ్ లోనా, లేకపోతే కిచెన్ లోనా? సార్ சொல்லுங்க மணி எங்க இருக்கு? అయ్యగారు, ఏంటి మీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయా? నేను జీతం పెంచమంటే మాత్రం వీధ ఏడుపులు ఎడుతారు. ఉండవే, ఉన్న జేబులో ఖాళీగా ఉన్నాయంటే నేనెక్కడ డబ్బులు పెట్టేది? హలో, సార్, మనం అనుకున్నట్టు అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి సార్. యా సార్, ఓకే సార్, యా సార్. అమ్మగారు, అన్ని దొరుకుతాయంటే మరి ఇంట్లో బంగారు బిస్కెట్లు, వెండి ప్లేట్లు ఉన్నాయా? ఉట్టి ప్లేట్లకి దిక్కు లేదంటే అదొకటి. రామ్, ఏదో ఒకటి చేయి. అవునయ్య గారు, ఏదో ఒకటి చేయండి అయ్య గారు. మీరు జైలుకి వెళ్ళిపోతే అమ్మగారు ఆనందంగా అనాథైపోతారు. నాకే జీతం పడలేదే, నేనేం చేయనే? అయితే నేను మంచి ఐడియా ఇస్తా, నా జీతం పెంచుతారా? చేస్తున్నావా? టైం చూసి కొడుతున్నావు కదూ. అయినా మేమేం చేయలేకపోయాం, నువ్వేం చేస్తావు? చార్జీలు ఎక్కడ? చార్జీలో మాట్లాడితే ఎవరైనా పడిపోవాల్సిందే. సార్, ఇప్పుడు మీరు చెప్పినవి దొరికాయనుకోండి, మా అయ్యగారిని ఎన్ని నెలలు బొక్కలేస్తారు? 3 సంవత్సరాలు. చారు, ఏదో పీకుతావు వెళ్తే నన్ను ఇరికిస్తున్నావంటే. మీరు ఊరుకోండి సార్, ఐ విల్ హ్యాండిల్. నో. అవును సార్, మీరు ఏం వెతుకుతున్నారు? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బంగారం, డైమండ్స్, డబ్బు కట్టలు. మనకు తెలియకుండా అవన్నీ ఏడున్నాయి రామ్. అదే కదా. ఊరుకోండి సార్, మా అయ్యగారు ఒంటి మీద బట్టలే ఉంచరు, ఇంకా ఇంట్లో డబ్బులే ఉంచుతారు. అలాంటి వాళ్ళ దగ్గర కట్టలు డబ్బులు ఉంటాయి. అవును సార్, ఉంటాయి. చాలా అప్పులుంటాయి. 6 నెలల నుంచి ఇంటికి రెంట్ కట్టలేదు, 3 నెలల నుంచి నాకు జీతం వేయలేదు. అసలు దుమ్ము పట్టిన గోడలు చూడండి, ఉతికని కర్టన్ చూడండి, బాబు పెట్టిన ఫ్లోర్ చూడండి. అసలు మా అయ్యగారు ఆఫీస్కి వెళ్ళే చాలా కాలం అయిందండి. అయినా సరే, రైడే. అలా కాదు, ఒక 2 నిమిషాలు పక్కకు వస్తారా? చెప్పు దొగుద్ది, 2 నిమిషాలు మాట్లాడాలి, రండి. సార్, నన్ను గుర్తుపట్టారా? అదే సార్, ఇందాక అడ్రస్ చెప్పినా కదా. ఓ, మీరు ఎవరింటికని వచ్చారు? బదల్కుంట రామ్. ఇది బద్దకుంట్ల రామిల్లు కాదు, ఏనుగు పిల్లి రామిల్లు. ఓ షిట్. సందల్, రాంగ్ ఇన్ఫర్మేషన్. జీసస్ క్రైస్ట్. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. సందల్, లెట్స్ లీవ్. ఓకే, சரியாமா? என்ன రాంగ్ ఇన్ఫర్మేషన్? ఏం ఏం చెప్పినా చారు? అవన్నీ మీకెందుకు సార్, అలా పంపించినా లేదా? నువ్వు లేకపోతే ఏమైపోయిందో చారు ఈ రోజు. అయితే జీతం పెంచుతారా? ఎప్పుడు అదే. మీకు ఇట్లా కాదు, ఆగండి, వాళ్ళని పిలుస్తా. చారు,